మరి అదేవిధంగా ఈ మధ్య నీ బాధలు వర్ణనాతీరం. నువ్వు ఎందుకు దిగజారుతున్నావో, ఏమేం చేస్తున్నావో అన్నీ తెలుసు మాకు. తెర వెనుకలుండి ఏమేం ప్రయత్నాలు చేస్తున్నావో, పతనమైపోయిన నీ రాజకీయ జీవితానికి మళ్ళీ ఏ విధంగా ఊపిరులు వదాలనుకుంటున్నావు అన్నీ తెలుసు మాకు. నీ వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి, నీ ఆలోచన ప్రతి ఒక్కటి మాకు తెలుసు. మజ్జిగ లింగమై హత్యతో ప్రారంభమైన నీ పతనము పాపంపేటలో వేలాది ఇళ్లను, కాలనీలను నువ్వు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా పూర్తయింది. నీ రాజకీయ పతనం జరిగిపోయింది. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు గెలిచేది అబద్ధం. దోచుకోవడానికి ప్రతి మండలంలోనూ కొంతమందిని ఇడిచినావు. నువ్వు ఊర్ల మీదకి కొంతమందిని ఇడిచినావు. తప్పుడు కూతలు కూసేదానికి కొంతమందిని ఇడిచినావు. దేవరికి ఇడిచినావు నువ్వు. దేవర జరిగేది 2029లో పరిటాల సునీత. అంతవరకు నీ దేవర దున్నపోతులు ఏమైనా మేయొచ్చు, నీకు అధికారం ఉంది కాబట్టి.